टीआरएस के कारगुजार सदर वजीर आईटी और सनत के केटी रामाराव ने हैदराबाद शहर में नागोल फ्लाईओवर का इफ्तिताह अंजाम दिया। इस मौके पर मुनक्किदा तकरीब से खिताब करते हुए केटीआर ने कहा कि शहर हैदराबाद तेजी से तरक्की कर रहा है। उन्होंने कहा कि नागोल में 143 करोड़ रुपए की लागत से 990 मीटर तवील फ्लाईओवर तामीर किया गया है। इस फ्लाईओवर की तामीर से लोग उप्पल से एलबी नगर तक बगैर किसी ट्रैफिक मसाइल के सफर कर सकेंगे। रियासती वजीर केटीआर ने कहा कि आइंदा साल मार्च तक मजीद 4 प्रोजेक्ट्स को मुकम्मल कर लिया जाएगा। नागोल फ्लाईओवर को तेलंगाना हुकूमत की स्ट्रैटेजिक रोड डेवलपमेंट स्कीम के हिस्से के तौर पर तामीर किया गया ताकि हैदराबाद शहर में ट्रैफिक के बहाव को कम किया जा सके। तकरीबन 1 किलोमीटर तवील इस फ्लाईओवर पर गाड़ियां 6 लाइनों में सफर करेंगी। वाज़ेह है कि एलबी नगर जंक्शन के करीब एक अंडरपास की तामीर से अंदरून रिंग रोड पर सफर पहले से ही आसानी से चल रहा है। अब नागोल फ्लाईओवर के खुलने के साथ ही शमशाबाद एयरपोर्ट से उप्पल तक और एलबी नगर के रास्ते वहां से दीगर मुकामात तक का सफर आसान हो जाएगा। అందరికి పేరు పేరున నమస్కారం। హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత వేగంగా విస్తరిస్తున్నదో, ఎంత వేగంగా ఈ రోజు అభివృద్ధి చెందుతున్నదో మీరు చిన్న పిల్లోని అడిగినా చెప్తారు। ఎందుకంటే రోజు ఈ ఫోన్లు పెట్టిన చూడు ఇప్పుడు మా తమ్ముళ్ళు ఆ సోషల్ మీడియా చూస్తే తెల్లారి లేస్తే రోజు ఒక యాంగిల్కి వెళ్ళి పెడుతున్నారు హైదరాబాద్। అక్కడ ఒక దగ్గర ఇట్లున్నది, ఇక్కడ ఒక దగ్గర అట్లున్నది అని చెప్పి బ్రహ్మాండంగా సోషల్ మీడియాలోనే మా తమ్ముళ్ళందరూ కూడా గొప్పగా హైదరాబాద్ ఎంత బాగా విస్తరిస్తున్నదో చూపెడతా ఉన్నారు। అయితే హైదరాబాద్ నగరం ఒకవైపు విస్తరించడం అనేది మనందరికీ సంతోషకరమైనప్పటికీ ఇంకోవైపు దానికి తగ్గ స్థాయిలో మౌలిక వసతులు కనుక ఇంప్రూవ్ చేసుకోకపోతే, దానికి తగ్గ విధంగా నగర విస్తరణకు తగ్గ విధంగా మౌలిక సదుపాయాలు మనం పెంచుకోకపోతే మనం కూడా ఒక బెంగళూరు లాగా అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంటుంది। కాబట్టి ఆ 32 లెక్క నేను ఇక్కడ మీ ఎమ్మెల్యే గారికి ఇచ్చిపోతాను, మీరు చూసుకోవచ్చు। కాకపోతే అందులో మన ప్రాంతంలో మనం చేసిన కార్యక్రమాలు, ఇక్కడ ఎల్బీ నగర్లో చేసిన కార్యక్రమాలు సుధీర్ రెడ్డి గారు ఇప్పుడే అన్నారు, ఎవరైనా సోదరుడు లేదా సోదరి హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలన్నా, ఇటు ఉప్పల్ నుంచి బైరామల్ కూడా పోవాలన్నా ఈ జంక్షన్, ఈ నాగోల్ ప్రాంతం కానీ ఎల్బీ నగర్ చౌరస్తా కానీ ఎంత గందరగోళంగా ఉండేదో 6-7 ఏళ్ల కిందట ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి। అక్కడ ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అయ్యేదో, ఎన్ని గంటల అవస్థ అయ్యేదో మీకే నాకంటే బాగా తెలుసు। అందులో భాగంగానే ఇక్కడ పెద్ద ఎత్తున వర్క్స్ తీసుకున్నాం, కొన్ని పూర్తి చేసినాం ఇప్పటికే। అండర్ పాస్ చింతల్కుంట చెక్ పోస్ట్ జంక్షన్ దగ్గర 14,41,00,000 రూపాయలతో 2018లో పూర్తి చేసినాం। నువ్వెంత అంటే నేనెంత అని మాట్లాడుకునే మాటలు ఎన్నికల్లో చూసుకుందాం। అప్పటిదాకా ఇక్కడ గెలిచిన కార్పొరేటర్లు కానీ మేం కానీ అందరం పార్టీలు ఏవైనా కలిసికట్టుగా ఏకాగ్రతతో ప్రజల అభ్యున్నతి, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాట ఇస్తూ, మీ అందరికీ మళ్ళీ ఒకసారి దీపావళి రోజు మనం కలవలేదు కాబట్టి బిలేటెడ్ దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ। ఇంతేనా? అక్కడ చాలా దూరం వినబడాలి, జై తెలంగాణ అందరికీ।